హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి రీసెంట్లీగా ఇండియన్ గవర్నమెంట్ నుంచి టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్నటువంటి కానిస్టేబుల్ ఉద్యోగాన్ని భర్తీ చేయడానికి అధికారికంగా మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసినటువంటి విషయం తెలిసిందే. 526 వేకెన్సీస్ని భర్తీ చేస్తున్నారు. అన్నీ కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు. కేవలం 10th పాస్ అనే సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియోలో మీకు అప్లికేషన్ పార్ట్ అంటే ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి మొబైల్లోనే క్లియర్గా చూపిస్తాను. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అంతా కూడా ఉంటుంది. కాబట్టి వీడియోని చివరిదాకా చూసేసి ఒక జాబ్స్కి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా ఎలిజిబుల్. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఎస్సీ ఎస్టీ ఫీమేల్ క్యాండిడేట్స్కి ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కంప్లీట్గా వీడియో చూసేసి వెంటనే అప్లై చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒకే ఒక చిన్న రిక్వెస్ట్, వీడియోని వెంటనే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఫ్రెండ్స్, ముందుగా ఇక రిక్రూట్మెంట్కి సంబంధించి ఎలిజిబిలిటీ డీటెయిల్స్ చూసిన తర్వాత అప్లికేషన్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ యొక్క నోటిఫికేషన్ మనకి ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ అనేటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి అధికారికంగా రిలీజ్ కావడం అయితే జరిగింది. ఈ యొక్క ఉద్యోగాలకి మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా ఎలిజిబులే. అందరికీ కూడా సమాన అవకాశాలు కల్పిస్తూ ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. అప్లికేషన్ ప్రాసెస్ మనము ఆన్లైన్లోనే సబ్మిట్ చేసుకోవాలి. అప్లికేషన్ ఫీజుకి సంబంధించి డీటెయిల్ చూసినట్లయితే ఎస్సీ ఎస్టీ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళు ఎలాంటి ఫీ లేకుండా ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. సో మిగతా అభ్యర్థులైతే హెడ్ కానిస్టేబుల్ పోస్టులకైతే 100, మిగతా పోస్టులకైతే 200 రూపీస్ అనేది ఆన్లైన్లో అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క పోస్టులకి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే ఆల్రెడీ మనకి రీసెంట్లీగా November 15th నుంచి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ December 14th వరకు టైం అనేది ఉంది. ఈ యొక్క డేట్ లోపు మనము అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో మనకి పోస్టుల వారిగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అయితే చూద్దాం. మనకి ఇక్కడ కిందికి స్క్రోల్ చేసినట్లయితే ఇదే రిక్రూట్మెంట్కి సంబంధించి పేజీలో ఇక్కడ యొక్క వేకెన్సీస్ డీటెయిల్స్ అండ్ అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ మనకి ఏదైతే కానిస్టేబుల్కి సంబంధించి టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్లో వేకెన్సీస్ ఉన్నాయో ఈ యొక్క పోస్టులకి జస్ట్ మీ దగ్గర 10th పాస్ అనే సర్టిఫికేట్ ఉంటే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఇందులో మేల్ క్యాండిడేట్స్కి ఫీమేల్ క్యాండిడేట్స్కి సపరేట్గా వేకెన్సీస్ అనేవి కేటాయించారు. ఏజ్ లిమిట్ వచ్చేసి జనరల్ వాళ్ళైతే 23 years లోపు అప్లై చేసుకోవచ్చు. క్యాస్ట్ వరకు మీకు ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయి. అలాగే ఇక్కడ హెడ్ కానిస్టేబుల్కి సంబంధించి వేకెన్సీస్ వచ్చేసి మేల్ క్యాండిడేట్స్కి 325, ఫీమేల్ క్యాండిడేట్స్కి 58 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ యొక్క పోస్టులకి 10th క్లాస్తో పాటు ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు అలాగే ఐటీఐ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే డిప్లొమా వాళ్ళు కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. 18 నుంచి 25 years ఏజ్ అనేది ఉండాలి. ఈ యొక్క పోస్టులకి సంబంధించి కూడా ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. అలాగే మనకి ఎస్ఐ ఉద్యోగాలు కూడా ఉన్నాయి ఈ నోటిఫికేషన్లో. ఇందులో మేల్ క్యాండిడేట్స్కి ఫీమేల్ క్యాండిడేట్స్కి సపరేట్గా వేకెన్సీస్ ఉన్నాయి. 20 నుంచి 25 years ఆఫ్ ఏజ్ అనేది ఉండాలి. ఏ డిగ్రీ పాస్ అయినా మీరు బీటెక్ చేసినా బీఫార్మసీ కంప్లీట్ చేసినా ఎస్ఐ పోస్టులకి సంబంధించి అప్లికేషన్స్ అయితే చేసుకోవచ్చు. సో ఈ యొక్క పోస్టులకి సంబంధించి ఎవరైతే అప్లికేషన్స్ పెట్టుకోవాలనుకుంటున్నారో మనకి మెడికల్ స్టాండర్డ్స్ అనేవి ఇచ్చారు. అలాగే హైట్ అండ్ వెయిట్ అనేది ఎంత ఉండాలి అన్నీ కూడా క్లియర్గా ఇచ్చారు. మీరు అన్నీ కూడా నోటిఫికేషన్ అనేది క్లియర్గా చెక్ చేసుకొని రిక్రూట్మెంట్కి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. సో ఇప్పుడు మనము అప్లికేషన్ ప్రాసెస్ అనేది చూద్దాం, ఎలా అప్లై చేయాలి. సో వీడియోని కంప్లీట్గా చూడండి. మీరు కంప్లీట్గా చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. స్టెప్ బై స్టెప్ ఏ విధంగా మిస్టేక్స్ లేకుండా కంప్లీట్గా చూసేసి అప్లికేషన్స్ సబ్మిట్ చేసుకోండి. నేను మీకు అప్లై లింక్ అనేది డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో అయితే ఇస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే ఐటీబీపీ రిక్రూట్మెంట్కి సంబంధించి ఈ విధంగా వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ వెబ్సైట్లోనే మనకి ఇక్కడ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు. ఇక వెబ్సైట్ నుంచి మీకు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి ఈ యొక్క డీటెయిల్స్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు అప్లై చేయాలంటే ముందుగా ఇక్కడ న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి కనిపిస్తుంది. సో దీని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినట్లయితే మనకి రిజిస్ట్రేషన్కి సంబంధించి పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇదే వెబ్సైట్ నుంచి మనము అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి మీరు ఇక్కడ నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఇక్కడ లాగిన్ అని చెప్పేసి ఉంది కదా. సో మీరు ఆ యొక్క ఈమెయిల్ అడ్రస్ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. ఫస్ట్ ఇక్కడ రిజిస్టర్ మీద క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో మీరు రిజిస్టర్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అని చెప్పేసి ఈ విధంగా ఉన్నాయి కదా. ఫస్ట్ ఇక్కడ మీ యొక్క ఫస్ట్ నేమ్ అంటే మీ యొక్క నేమ్, లాస్ట్ నేమ్ అంటే సర్ నేమ్ అనేది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఈమెయిల్ అని చెప్పేసి ఉంది కదా. ఇక్కడ మీరు మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ అనేది ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఈమెయిల్ అడ్రస్ అనేది ఎంటర్ చేయాలి. ఎలాంటి మిస్టేక్స్ లేకుండా ఎంటర్ చేయండి. తర్వాత పాస్వర్డ్. సో ఇక్కడ మీరు పాస్వర్డ్ అనేది ర్యాండమ్గా ఎంటర్ చేయండి. ఇక్కడ నేను మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను. సో ఇక్కడ మీకు పాస్వర్డ్ అనేది పెట్టుకోవాలనుకుంటే ఈ విధంగా ఇక్కడ మీరు ఒక క్యాపిటల్ లెటర్ ఉండాలి, స్మాల్ లెటర్ ఉండాలి, ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి, ఒక డిజిట్ అనేది ఉండాలి. సో ఈ విధంగా మీరు ఒక
పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోండి. మీకు నచ్చినటువంటి విధంగా పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోండి. కాకుంటే ఈ విధంగా ఒక క్యాపిటల్ లెటర్, స్మాల్ లెటర్స్ ఉండాలి, డిజిట్ ఉండాలి, స్పెషల్ క్యారెక్టర్స్ ఉండాలి. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు చూడండి. సో ఆ విధంగా మీరు పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోండి. సో చేసుకున్న తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనేది యాజ్ పర్ 10th మెమో ప్రకారం సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెక్యూరిటీ క్వశ్చన్లో సో మీకు నచ్చిన క్వశ్చన్ సెలెక్ట్ చేసుకొని దాని ఆన్సర్ అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఫర్దర్గా ఒకవేళ మీరు పాస్వర్డ్ మర్చిపోతే తెలుసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మీకు నచ్చినటువంటి ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని దానికి సంబంధించి సెక్యూరిటీ క్వశ్చన్ ఆన్సర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఎంటర్ క్యాప్చా క్యారెక్టర్. సో ఇక్కడ మనకి ఏదైతే క్యాప్చా ఇచ్చాడో ఆ క్యాప్చా అనేది డైరెక్ట్గా ఇక్కడ ఎంటర్ చేసేసిన తర్వాత ఇక్కడ కిందికి స్క్రోల్ చేస్తే సబ్మిట్ అని చెప్పేసి చూసారా, సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. సో సబ్మిట్ మీద క్లిక్ చేస్తే సో మీకు ఇందులో రిజిస్ట్రేషన్ అంటే ఒక అకౌంట్ అనేది క్రియేట్ అవుతుందన్నమాట. ఇందులో మీరు ఏదైతే అకౌంట్ అనేది క్రియేట్ అవుతుందో సో క్రియేట్ అయిన తర్వాత లాగిన్ అయ్యే ముందు సో మీరేం చేయాలి అంటే మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ ఏదైతే ఇచ్చారో ఆ యొక్క ఈమెయిల్ అడ్రస్కి ఒక లింక్ అనేది పంపిస్తారు, యాక్టివేషన్ లింక్. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు ఈమెయిల్ అడ్రస్ అనేది యాక్టివేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మీరు ఫస్ట్ ఈ యొక్క రిజిస్ట్రేషన్ పేజీలో మీ యొక్క నేమ్, ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్ ఇచ్చేసి ఇవన్నీ కూడా ఇచ్చేసి సబ్మిట్ మీద క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయండి. రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇక్కడ లాగిన్ అయితే అవ్వాలి. సో లాగిన్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా అప్లికెంట్ లాగిన్ అని చెప్పేసి ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్ అని చెప్పేసి చూపిస్తుంది. ఇక్కడ మీరు ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్ ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చా మళ్ళీ ఎంటర్ చేయాలి. సో క్యాప్చా కోడ్ ఉంది కదా, ఇక్కడ క్యాపిటల్ లెటర్లో ఉంది, ఇదంతా టెక్స్ట్ అంతా కూడా క్యాపిటల్ లెటర్లో ఉంది. డైరెక్ట్గా ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ మీద క్లిక్ చేయండి. సో లాగిన్ మీద క్లిక్ చేయగానే అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. సో మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న వెంటనే మీ యొక్క ఈమెయిల్ అడ్రస్కి వాళ్ళు లింక్ అనేది పంపిస్తారు. అది యాక్టివేషన్ చేసుకుంటే మాత్రమే మీకు లాగిన్ అవుతుంది, లేకపోతే కాదు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరు ప్రొఫైల్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా మీరు ఇక్కడ కిందికి స్క్రోల్ చేసినట్లయితే పర్సనల్ డీటెయిల్స్ అని చెప్పేసి చూపిస్తుంది. ఇక్కడ మీరు కిందికి స్క్రోల్ చేసేసి ఫస్ట్ కంట్రీ సెలెక్ట్ చేసుకోండి, ఇండియా అని చెప్పి సెలెక్ట్ చేసిన తర్వాత మీ యొక్క అడ్రస్ డీటెయిల్స్. సో ఇక్కడ మీరు పర్మనెంట్ అడ్రస్కి సంబంధించి అలాగే కరస్పాండెన్స్ అడ్రస్కి సంబంధించి డీటెయిల్స్ అనేవి ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ మీ యొక్క రిలీజన్ ఏంటి, హిందూ అయితే హిందూ ఏదైతే అది సెలెక్ట్ చేయండి. తర్వాత నేషనాలిటీ దగ్గర ఇండియన్ అని చెప్పేసి పెట్టండి. తర్వాత ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ స్పోర్ట్స్, సో మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే ఎస్ లేకుంటే నో అని చెప్పేసి పెట్టండి. తర్వాత ఎడ్యుకేషనల్ డీటెయిల్స్లో మీ యొక్క క్వాలిఫికేషన్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఓన్లీ మీరు 10th క్లాస్ చదివిన వాళ్ళైతే ఇక్కడ 10th పాస్ అని చెప్పేసి పెట్టండి. లేదా మీరు ఇంకా హైయర్ క్వాలిఫికేషన్స్ చదివినట్లయితే దానికి సంబంధించి ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి, అది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను 10th పాస్ అని చెప్పేసి పెట్టాను. తర్వాత 10th క్లాస్కి సంబంధించి ఏ స్కూల్లో చదివారు, ఎంత పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ వచ్చాయి ఆ డీటెయిల్స్ అనేవి ఇచ్చేసి ప్లస్ మీద క్లిక్ చేసేసేయండి. తర్వాత మీరు జెండర్ సెలెక్ట్ చేసుకోండి, మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. తర్వాత మ్యారీడా, అన్మ్యారీడా అని చెప్పేసి ఆప్షన్స్ కనిపిస్తాయి. సో మ్యారీడ్ అయితే ఫస్ట్ ఆప్షన్, లేకుంటే సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క క్యాస్ట్ ఏంటి, సో మీరు క్యాస్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి, ఏ క్యాస్ట్ అయితే క్యాస్ట్. తర్వాత ఇక్కడ లాస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. తర్వాత వచ్చేసి ఇక్కడ మీరు కిందికి స్క్రోల్ చేసేసి లాస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి, నాట్ ఎఫెక్టెడ్ అని చెప్పేసి ఉంటుంది. అది సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ కిందికి స్క్రోల్ చేసేసి ఇవేమీ కూడా టిక్ మార్క్ అనేది చేయదు. తర్వాత డైరెక్ట్గా సబ్మిట్ అని చెప్పేస్తుంది కదా, సో దీని మీద అయితే క్లిక్ చేయాలి, సబ్మిట్ అని చెప్పేసి. సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఏంటి అంటే మనకి ఒక ప్రొఫైల్ డీటెయిల్స్ అనేవి కంప్లీట్ అయితే అవుతాయి. దాని తర్వాత మనము ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేస్తాం. పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఉంటుంది కదా, సో పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేది అప్లోడ్ చేస్తాం. దాని తర్వాత డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి అప్లై మీద క్లిక్ చేసి మీరు ఏ జాబ్కి సంబంధించి అప్లై చేయాలనుకుంటున్నా ఆ జాబ్కి అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది. మీరు అన్ని డీటెయిల్స్ అవి ఇచ్చిన తర్వాత ఇక్కడ అప్లై అని చెప్పేసి ఉంది. సో దీని మీద క్లిక్ చేసినట్లయితే సో మీకు అప్లై అని చెప్పేసి ఉంది. సో దీని మీద క్లిక్ చేసి కిందికి స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ ఆ యొక్క జాబ్ డీటెయిల్స్ అనేవి చూపిస్తుంది. ఇక్కడ చూడండి లాస్ట్ డేట్ అనేది ఇచ్చారు, అలాగే ఇక్కడ పోస్ట్ల వారిగా డీటెయిల్స్ అనేవి ఇచ్చారు. ఇక్కడ మీకు సైడ్కి స్క్రోల్ చేసినట్లయితే అక్కడ మనకి ఆ యొక్క గ్రీన్ కలర్లో కనిపిస్తుంది కదా, సో అంటే మీరు ఇక్కడ 10th క్లాస్ అర్హతతో ఇక్కడ ఏదైతే ఫస్ట్ వేకెన్సీస్ ఉన్నాయో దానికి అప్లై చేసుకోవచ్చు. అలాగే మీకు ఇంకా హైయర్ క్వాలిఫికేషన్స్ ఉంటే మీరు ఇక్కడ మల్టిపుల్ జాబ్స్కి సంబంధించి కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను అప్లై మీద క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా అయితే డిక్లరేషన్ వస్తుంది. ఇక్కడ కిందికి స్క్రోల్ చేసేసి ఐ అగ్రి మీద సెలెక్ట్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. సో నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్లయితే అన్ని డీటెయిల్స్ అనేవి చూపిస్తుంది. అన్ని కూడా కరెక్ట్గా ఎంటర్ చేసినట్లయితే మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేసేసి ఐ అగ్రి మీద క్లిక్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. సో సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మన అప్లికేషన్ అనేది సబ్మిట్ అవుతుంది. సో దానికంటే ముందు ఏంటంటే మీకు అక్కడ ఫీ అనేది చూపిస్తుంది. ఎస్సీ ఎస్టీ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళు ఎలాంటి ఫీ అనేది కట్టాల్సినటువంటి అవసరం లేదు, కాబట్టి వాళ్ళకి డైరెక్ట్గా అప్లికేషన్ అనేది సబ్మిట్ అయితే అవుతుంది. సో ఫీజు ఉన్నటువంటి వాళ్ళు ఆ యొక్క ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్లో ఫీ పేమెంట్ చేసేసి మిగతా ప్రాసెస్ కంప్లీట్ చేయాలి. సో ఈ విధంగా మీరు ఇక్కడ ఏదైతే మిగతా జాబ్స్ కూడా ఉన్నాయి కదా, సో మీరు హయ్యర్ క్వాలిఫికేషన్స్ అంటే ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ ఉన్నట్లయితే సో అక్కడ మీరు కిందికి స్క్రోల్ చేసేసి మిగతా జాబ్స్కి సంబంధించి కూడా అప్లికేషన్ అనేది సబ్మిట్ అయితే చేసేయచ్చు. ఇక్కడ చూడండి ఈ విధంగా మనకి వచ్చేసింది ట్రాన్సాక్షన్ హిస్టరీలో.
సో ఈ విధంగా మనకి అప్లికేషన్ అనేది సబ్మిట్ అయితే అయిపోయింది. అప్లికేషన్ ఫామ్ అని చెప్పేసి చూపిస్తుంది. తర్వాత మీరు అప్లై చేసిన తర్వాత మై అప్లికేషన్స్లోకి వెళ్ళేసి ఇక్కడ ఆ యొక్క అప్లికేషన్ సబ్మిట్ అయిందా లేదా అని చెప్పేసి కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా మనము అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. చాలా సింపుల్గా ఉంటుంది ప్రాసెస్. మీరు కొంచెం వెబ్సైట్ అనేది స్లోగానే ఉంటుంది కాబట్టి మీరు ల్యాప్టాప్లో కానీ పీసీలో కానీ లేదంటే మీరు మీ సేవకి వెళ్ళి కానీ నెట్ సెంటర్కి వెళ్ళి కానీ అప్లికేషన్స్ పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇది మనకి ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ అనేటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి టెలికమ్యూనికేషన్స్కి సంబంధించి ఈ యొక్క కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి సంబంధించి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్, వీటికి సంబంధించి నోటిఫికేషన్ అప్లై లింక్స్ అని కూడా మీకు డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇస్తాను. ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళేసి మీరు ఇక్కడ ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఎట్టి పరిస్థితులు కూడా వదులుకోవద్దు. మీరు అన్ని కూడా నోటిఫికేషన్ అనేది కంప్లీట్గా చెక్ చేసుకొని అప్లికేషన్స్ పెట్టుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్కి వెంటనే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.